తరతరాలుగా ప్రతి ఒక్కరి జీవితంలో బుల్లితెర ఒక భాగమైపోయిందనే చెప్పాలి. ఇప్పుడంటే ఇన్ని రకరకాల ఛానల్స్, ఎన్నో ప్రోగ్రామ్స్ 24 గంటలు ప్రసారమవుతూ కావాల్సినంత వినోదాన్ని ప్రేక్షకులకి పంచుతున్నప్పటికీ, ఒకప్పుడు గనక చూసుకున్నట్లయితే అంటే ఇన్ని ఛానల్స్ లేని టైంలో కేవలం ఒకే ఒక్క దూరదర్శన్ ఎంత వినోదాన్ని అందించిందో మనందరికీ. మరి అలా చెప్పుకుంటూ పోతే కావాల్సినంత వినోదాన్ని ప్రేక్షకులకి పంచుతూనే ఉంది బుల్లితెర రంగం. ముఖ్యంగా చెప్పుకోవాలంటే డైలీ టీవీ సీరియల్స్. ఈ సీరియల్స్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఒక్కో ఛానల్లో ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ కొన్ని సంవత్సరాల తరబడి ప్రసారం అవుతూ ముఖ్యంగా అత్యంత మహిళా ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకుంటూ ఓ స్టార్ హీరో రేంజ్లో హ్యూజ్ స్టార్డమ్ని, ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకున్న బుల్లితెర ఆర్టిస్టులు, పైగా ఓ బ్లాక్ బస్టర్ హిట్ అయినంత టాక్ని సొంతం చేసుకున్న సీరియల్స్ కూడా ఉన్నాయి. ఇక ఆ మాటకొస్తే అలాంటి సీరియల్స్లో ఒకటే కార్తీక దీపం సీరియల్. నిజంగా ఈ సీరియల్కి వచ్చినంత గుర్తింపు, క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. అందులోనూ ఈ సీరియల్ మాత్రమే కాదు, ఈ సీరియల్లో నటించిన హీరో హీరోయిన్ల గురించి అంటే డాక్టర్ బాబు పాత్రలో కార్తీక్గా కనిపించిన నిరుపం పరిటాల కావచ్చు, అంతేకాకుండా వంట లెక్కగా కనిపించిన ప్రేమి విశ్వనాథన్ కావచ్చు, ఇలా ముఖ్యంగా వీళ్ళకొచ్చినంత గుర్తింపు అంతా ఇంత కాదు. మరి విషయం ఏంటబ్బా అని అనుకుంటున్నారా? మరి ఈ రోజు నేను మాట్లాడబోయేది అలా డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గా కొన్నాళ్లుగా తెలుగు బుల్లితెర ఇండస్ట్రీకి సుపరిచితుడిగా కార్తీక దీపం సీరియల్ తో హ్యూజ్ స్టార్డమ్ ని సొంతం చేసుకున్న నిరుపం పరిటాల గురించి. ముఖ్యంగా ఇంకా చెప్పుకోవాలి అంటే నిరుపం పరిటాల మాత్రమే కాదు, అతడి తమ్ముడు కూడా బుల్లితెర రంగానికి చెందిన సీరియల్ ఆర్టిస్ట్. మనందరికీ సుపరిచితుడు అంటే మీరు నమ్ముతారా? అవునండి, నేను చెప్పేది అక్షరాల నిజం. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే నిరుపం పరిటాల ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు. బుల్లితెర రంగంలోకి సీరియల్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టి ఈటీవీ, జెమినీ టీవీలో ప్రసారమైన ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే పద్మవ్యూహం, కాంచనగంగ, అత్తారింటికి దారేది, హిట్లర్ గారి పెళ్ళాం, ప్రేమ, ఇలా ఎన్నో డైలీ టీవీ సీరియల్స్తో సీరియల్ ఆర్టిస్ట్గా ముఖ్యంగా బుల్లితెరపై సీరియల్ హీరోగా కార్తీక దీపంతో హ్యూజ్ స్టార్డమ్ని, ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకున్నాడు. ఇక ఇతని వ్యక్తిగత జీవితాన్ని గనక గమనిస్తే నిరుపం పరిటాల బ్యాక్గ్రౌండ్ ఏంటో మనందరికీ తెలుసు. ప్రముఖ రచయిత మరియు సపోర్టింగ్ ఆర్టిస్టుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ నటుడు అయిన ఓంకార్ గారి కొడుకు అన్న సంగతి మనందరికీ తెలిసిందే. అలా కుటుంబ నేపథ్యం సినిమా రంగానికి చెందింది అయినప్పటికీ నిరుపం పరిటాల మాత్రం బుల్లితెరపై సీరియల్ హీరోగా చాలా మంచి గుర్తింపు కొన్నేళ్లుగా రాణిస్తున్నాడు. ఇక తనతో పాటు కలిసి నటించిన సీరియల్ యాక్ట్రెస్ అయిన నిరుపం పరిటాల మంజులాని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. మరి ఆశ్చర్యాన్ని కలిగించే విషయం, ఒక పక్క తన కుటుంబంలో తన తండ్రి తర్వాత తాను, ఆ తరువాత భార్య, ఇలా అందరూ బుల్లితెర రంగంలోనూ సినిమా ఇండస్ట్రీలోనూ రాణిస్తూ ఉంటే, మరి నిరుపం పరిటాల తమ్ముడు కూడా తెలుగు టీవీ సీరియల్ యాక్టర్గా మనందరికీ సుపరిచితుడు. నిరుపం పరిటాలకి తమ్ముడున్నాడా? ఎవరబ్బా అని అనుకుంటున్నారా? ఎవరో కాదండి, స్వయాన తన కో బ్రదర్ అయిన ధనుష్. జై ధనుష్ గురించి కూడా ప్రత్యేకంగా పరిచయం అవసరమే లేదు. నిరుపం పరిటాల భార్య, సీరియల్ యాక్ట్రెస్ అయిన మంజులా పరిటాల చెల్లెలు కీర్తి భర్తే జై ధనుష్. ఆ విషయానికి వస్తే కీర్తి కూడా సీరియల్ యాక్ట్రెస్ గా రాణించింది. ఓ పక్క అక్కా చెల్లెళ్ళిద్దరూ బుల్లితెరపై సీరియల్ యాక్ట్రెస్లుగా రాణిస్తూ ఉంటే, మరోపక్క వాళ్ళిద్దరిని పెళ్లిళ్లు చేసుకుని అన్నదమ్ములుగా మారిపోయారు నిరుపం పరిటాల మరియు జై ధనుష్లు. ఇక జై ధనుష్ విషయంలో గనక వెళ్ళినట్లయితే బుల్లితెర రంగంలోకి సీరియల్ హీరోగా అడుగుపెట్టి ఎదురీత, కలవారి కోడలు, కనక మహాలక్ష్మి, నెంబర్ 1 కోడలు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఇలా ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ అవ్వడానికి కన్నడ బుల్లితెర ఆర్టిస్ట్. కన్నడలో ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ లోను, పలు సినిమాల్లోనూ నటించి ఆ తర్వాత తెలుగు బుల్లితెర రంగంలోకి అడుగుపెట్టి ఇతడు కూడా ప్రస్తుతానికి వరుస సీరియల్స్ తో చాలా బిజీగా ఉన్నాడు. అలా మొత్తానికి నిరుపం పరిటాల భార్య అయిన మంజుల చెల్లెలు కీర్తిని పెళ్లి చేసుకుని నిరుపం పరిటాలకి తమ్ముడుగా మారిపోయాడు. అదండి అసలు సంగతి. ఇందాక నేను చెప్పినట్లు నిరుపం పరిటాల తమ్ముడు ఎవరో కాదు, స్వయాన కీర్తి భర్త అయిన సీరియల్ ఆర్టిస్ట్ అయిన జై ధనుష్. ఇక వరుసకి వీళ్ళిద్దరూ అన్నా తమ్ముళ్లే కదా, అందుకే చెప్పాను నిరుపం పరిటాల తమ్ముడు కూడా బుల్లితెరపై నటిస్తున్న సీరియల్ ఆర్టిస్టు అని. అలా మొత్తానికి కుటుంబ నేపథ్యం అంతా బుల్లితెర రంగంపై కొన్నేళ్లుగా రాణిస్తూ తమకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుతో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గా కూడా రాణిస్తున్న వైనం. ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఈ వార్త కూడా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటోంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.